ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం. 60-70 లక్షల ఎకరం విలువ చేసే భూమిని 10 లక్షలకి అడ్డికి పావుషేరు గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం. న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం. ఎవ్వరు కూడా బెదిరించినా, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, బయటికి వచ్చినాక బెదిరిస్తారన్నా, మళ్ళీ కేసులు పెడతారన్నా, మళ్ళీ జైలుకు పంపుతారన్నా, మేము సంతకాలు పెట్టాల్సి వస్తుందేమో అన్నా అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. వాళ్ళకి మేము అదే చెప్తా ఉన్నాం. బయట ఉండే ఇక్కడ సంగారెడ్డిలో కూడా మొన్న న్యాల్కల్లో ఇక్కడ కూడా మొన్న ఆందోళన జరిగింది. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు నేను భూముల సమర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు ప్రజాస్వామికంగా రావాల్సింది, న్యాయంగా రావాల్సింది పిచ్చేదాకా మేము మీకు అండగా నిలబడతాం. వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసే ప్రయత్నం చేసినా తప్పకుండా అవి మేము ఎదుర్కొంటాం. ఇవాళ సంగారెడ్డి కేంద్ర జైల్లో ఇవాళ వాళ్ళందరినీ కలిసిన తర్వాత మాకు అనిపించింది ఒకటే, తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి ఉసురు తాకి, పేదవాడి కన్నీళ్లలోనే ఇవాళ గిరిజన బిడ్డలు కన్నీళ్లు పెడతా ఉంటే అన్నా మమ్మల్ని కొట్టినారు చూడు అంటే వాళ్ళు నిజంగా కూడా ఒక్కొక్కరు ఇప్పుడే అనిల్ జాదవ్ చెప్పినట్టు 30-40 కిలోలు కూడా లేని పిల్లలు, వాళ్ళు పాపం మాల్ న్యూట్రిషన్తో బాధపడే పిల్లలు, బట్టలు కూడా చక్కగా లేవు, వాళ్ళు కలెక్టర్ను కొట్టినరు, అటెంప్ట్ మర్డర్ అని పెట్టడానికి నీకు మనసెట్లా ఒప్పింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చేతనైతే మాతోని కొట్లాడు, చేతైతే రాజకీయ నాయకులుగా మాతోని తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.